అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీ అందరి ముందరికి హెచ్హెచ్ఐ హ్యాపీ హెల్త్ ఇండియా బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వచ్చిన ఫ్రెండ్స్. బిజినెస్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం, హెచ్హెచ్ఐ అనే కంపెనీ ముఖ్య ఉద్దేశం అన్ఎంప్లాయ్మెంట్ అయినా ఎంప్లాయ్మెంట్ అయినా ఎవరైనా ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో హ్యాపీ హెల్త్ ఇండియా అనే కంపెనీలో ఎవరైనా వర్క్ చేయొచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ కోసం అంటే వాళ్ళకు ఎటువంటి ఇన్కమ్ లేదు, వాళ్ళకు ఇన్కమ్ సోర్స్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు రెండో ఇన్కమ్గా పనిచేస్తుంది. ఇది అంటే ఒక టైంలో మనకు రెండో ఇన్కమ్ కావాలి అనుకుంటే దీంట్లో ఎవరైనా మీ పనిని వదిలిపెట్టకుండా కూడా ఈ పనిని మీరు చేసుకోవచ్చు. హెచ్హెచ్ఐ అనే హ్యాపీ హెల్త్ ఇండియా అనే కంపెనీలో. హెచ్హెచ్ఐ అనే హ్యాపీ హెల్త్ ఇండియా బిజినెస్ ప్లాన్ మీ అందరికీ చెప్పబోతున్నాయి. ఇప్పుడు మీరు ఈ బిజినెస్ ప్లాన్ని పూర్తిగా వినండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. ఒకటి, దీంట్లో వచ్చేసి 5 రకాలుగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. హ్యాపీ హెల్త్ ఇండియా అనే కంపెనీలో 5 రకాలుగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఒకటి రిటైలింగ్ ఇన్కమ్. దీంట్లో మీకు చెప్పాను 5 రకాలుగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. 5 రకాలుగా. ఒకటి ఫస్ట్ రిటైలింగ్ అనగానే మీకు అందరికీ అర్థం కావాలి. రిటైలింగ్లో మనం ఎలా సంపాదించాలంటే, ఏదైనా కంపెనీలో మనం ఐడి తీసుకున్న తర్వాత ఈ కంపెనీలో మనకు ప్రతి ప్రోడక్ట్ డిపి ధరకు వస్తుంది, అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ధరకు వస్తుంది. ఈ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ని మనం ఏదైతే ఎంఆర్పి ధరకు సేల్ చేస్తామో దాంట్లో మిగిలే మార్జిన్ని రిటైల్ ఇన్కమ్ అంటారు. నెక్స్ట్ దీంట్లో చెప్పినట్టు రెండో ఇన్కమ్ వచ్చేసి కంపెనీలో బీపీ అంటాం. అంటే బీపీ అంటే బూస్టర్ పాయింట్ ఇన్కమ్. ఈ బూస్టర్ పాయింట్ ఇన్కమ్ అయితే ఎలా ఉంటుందో మీకు క్లారిటీ ఇస్తా. ఈ బూస్టర్ పాయింట్ 1 బూస్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మ్యాచింగ్ బూస్టర్ ఈజ్ ఈక్వల్ టు 1000 రూపాయలుగా కంపెనీ డిసైడ్ చేసింది. దీని గురించి మీకు మళ్ళీ ప్లాన్లో పూర్తిగా వివరిస్తాం. ఓకే. వచ్చేసి 3 వచ్చేసి బైనరీ ప్లాన్. మనకు కంపెనీలో వచ్చేసి బైనరీ ప్లాన్ నడుస్తుంది. బైనరీ ప్లాన్గా రెండు లెగ్స్ ఉంటాయి. దీన్ని 2 లెగ్స్ని ఎలా చేసుకోవాలో మీకు చెప్తాది. మూడోది వచ్చేసి బైనరీ ప్లాన్. దీని కంపెనీ వచ్చేసి 12%గా డిసైడ్ చేసింది. 12%. మనం ఎంతైతే బీవీ చేస్తామో దాన్ని 12%గా కంపెనీ డిసైడ్ చేసింది. నాలుగోది వచ్చేసి ఆర్పి వచ్చేసి రివార్డ్ పాయింట్స్ అంటాం. మన కంపెనీలో ఏదైతే మనం బీవీ బిజినెస్ జరుగుతుందో దానికి కంపెనీ రివార్డ్ పాయింట్స్ అనేది ఇచ్చింది, ఆర్పిగా ఇచ్చింది. దాని రివార్డ్ పాయింట్స్ కూడా ఎలా సంపాదించాలో మీకు క్లారిటీగా వివరిస్తాను. 5th వన్ వచ్చేసి దీన్ని మంత్లీ ఇన్కమ్ అంటారు. మంత్లీ ఇన్కమ్ అంటే మన ఈ కంపెనీలో బిజినెస్ ప్లాన్లో ఏదైతే బిజినెస్ జరిగిందో, బీవీ బిజినెస్ జరిగిందో ఆ బీవీని మంత్లీగా క్యాలిక్యులేటర్ చేసి మనకు బీవీ రూపంలో అంటే ఈ మంత్లీ ఇన్కమ్ రూపంలో మనకు ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ 5 రకాల ఇన్కమ్ సంపాదించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా ఉండాలి. అంటే డిస్ట్రిబ్యూషన్ చెప్పి తీసుకొని ఉండాలి. డిస్ట్రిబ్యూషన్ తీసుకునే సమయంలో మనకు ఐడి జనరేట్ అవుతుంది. ఐడి జనరేట్ అయినాక ఐడి మీద వచ్చే ఇన్కమ్నే మనం ఈ 5 రకాల ఇన్కమ్ని తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే నేను మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తా చూడండి. దీంట్లో వచ్చేసి 2 రకాలుగా కిట్లు ఉన్నాయి. 2 రకాలుగా కిట్స్ ఉన్నాయి. ఆ 2 రకాల కిట్స్ని ఫస్ట్ ఒక రకం గురించి చెప్తాను. దాన్ని మనం నార్మల్ కిట్ అంటాం. సపోజ్గా ఈ కంపెనీలో 3 రకాల కిట్లు చేయొచ్చు. 3 రకాలుగా కిట్లు ఉన్నాయి, దాన్ని చేయొచ్చు. ఎలా అంటే సపోజ్గా మనం 3000 పెట్టి మనం కంబో తీసుకుంటే దీంట్లో వచ్చేసి బీవీ ఉంటుంది, దీంట్లో వచ్చేసి ఆర్పి ఉంటుంది, దీంట్లో వచ్చేసి బీపీ ఉంటుంది, దీంట్లో వచ్చేసి బైనరీ మ్యాచింగ్ ఇన్కమ్ అంటాం. దీన్ని మంత్లీ మనకి ఇక్కడ చెప్పినాం కదా,
బైనరీ మ్యాచింగ్ ఇన్కమ్ గురించి దీంట్లో చెప్తున్నా. ఇప్పుడు 3,000 పెట్టి మనం కంబో తీసుకున్నాం. కంబో తీసుకుంటే మనకు వచ్చేసేది 1000 బీవీ వస్తుంది, 1 ఆర్పి వస్తుంది, 1 ఆర్పి. బీపీ వచ్చేసి 0. కాకపోతే ఇక్కడ మంత్లీ ఇన్కమ్ అంటే మంత్లీ కాదు, దీన్ని వీక్లీ ఇన్కమ్ అంటాం మనం. వీక్లీ ఇన్కమ్ కింద 1 lakh రూపీస్ వీక్లీ ఇన్కమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 6,000 కిట్ ఉంటుంది, 6,000 కిట్ ఉంటుంది. ఇది దీని వచ్చేసి బీవీ వచ్చేసి 2000 బీవీ ఉంటుంది, ఆర్పి వచ్చేసి 2 ఆర్పి, బీపీ వచ్చేసి 0. ఇది వచ్చేసి 2,11,000 ఇన్కమ్ వీక్లీ తీసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి ఇది వీక్లీ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి 9,000 కిట్ ఉంటుంది. 9,000 కిట్ మనకి ఇక్కడ 2,500 బీవీ వస్తుంది, 5 ఆర్పి పాయింట్ వస్తుంది, ఇది 0 వస్తుంది బీపీ. ఇక్కడ 5 lakhs మంత్లీ ఇన్కమ్ వస్తుంది, సారీ వీక్లీ ఇన్కమ్ వస్తుంది. 5 lakhs వీక్లీ ఇన్కమ్ వస్తుంది. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంటుంది మనకు, దీన్ని అంటాం బూస్టర్ కిట్. 2 రకాల కిట్లు ఉన్నాయి కదా, దీంట్లో అంటాం బీపీ కిట్ అంటాం మనం. బీపీ కిట్ అంటాం అంటే బూస్టర్ కిట్. బూస్టర్ కిట్లో వచ్చేసి ఇక్కడ మనకు బూస్టర్ ఎందుకు అంటున్నా అంటే మనకు చాలా పెద్ద ఇన్కమ్ రాబోతుంది. ఇప్పుడు అదే 3,000 మనకు కంబో తీసుకుంటే ఇక్కడ వచ్చేసి బీపీలు వచ్చేసి మనకు 500 బీపీ వస్తుంది. అదే రివార్డ్ పాయింట్ వచ్చేసి 0.5 రివార్డ్ పాయింట్ వస్తుంది. ఈ బీపీ వచ్చేసి 0.25 బీపీ వస్తుంది. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి 6,000 కిట్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు 1000 బీబీ వస్తుంది. అలాగనే ఆర్పి వచ్చేసి 1 ఆర్పి వస్తుంది. బీపీ వచ్చేసి 0.50 బీపీ వస్తుంది. అలాగనే 9,000 కిట్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి 1200 బీవీ వస్తుంది, అంటే బిజినెస్ వాల్యూ పాయింట్ వస్తుంది. అలాగనే ఆర్పి వచ్చేసి 1 వస్తుంది, బీపీ వచ్చేసి 1 వస్తుంది. ఇక్కడ మంత్లీ ఇన్కమ్ వీక్లీ ఇన్కమ్ సేమ్, వీక్లీ ఇన్కమ్ సేమ్ గా వస్తుంది. ఎగ్జాంపుల్ గా చెప్పబోతున్నా ఏంటిదంటే, మనం దీంట్లో 3,000 కట్టంగానే మనకు వచ్చేసేది ఎఫ్ఎంసిజి ప్రొడక్ట్ వస్తుంది. మీకు ఎఫ్ఎంసిజి అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఫాస్ట్ మూవీ కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. అంటే మనకు నిత్య అవసరం కోసం ఆ ప్రోడక్ట్ తీసుకుంటే మనం నిత్యం వాడుకోవచ్చు. మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్, సోప్ కావాలంటే సోప్, ఇంకా ఏం కావాలన్నా పప్పులు ఉప్పులు అన్ని చెప్పులు కానీ అన్నీ ఉన్నాయి, మన దాంట్లో ఆ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మీకు ఒక క్యాలిక్యులేటర్ వేసి మీకు క్లారిఫై చేసి చెప్తా ఫ్రెండ్, ఒకసారి వినండి. సపోజ్గా మనం 3,000 కంబో తీసుకున్నాం. 3,000 కంబో తీసుకున్నాం. ఇది ఎందుకంటే ఇది బైనరీ ప్లాన్లో నడుస్తుంది. బైనరీ ప్లాన్లో నడుస్తుంది అంటే మనం ఇలా తీసుకున్నాం బైనరీ ప్లాన్లో. ఇప్పుడు వచ్చేసి 3,000, ఇక్కడ ఒక 3,000 కంబో. మన కింద కూడా ఎవరైతే ప్రోడక్ట్ తీసుకున్నారో వాళ్ళకు 3,000 బీబీ, ఇది 3,000 బీబీ వచ్చేసింది. ఇక్కడ మన కంపెనీ వచ్చేసి సెల్ఫ్ బోనస్ కూడా ఇస్తుంది. మీకు ఐడియా ఉందో లేదో చెప్తున్నా, సెల్ఫ్ బోనస్ ఇస్తుంది. సెల్ఫ్ బోనస్ అంటే మనం ఇక్కడ ఏదైతే 3,000 పెట్టి మనం ప్రొడక్ట్ తీసుకున్నామో, ప్రొడక్ట్ తీసుకుంటే సెల్ఫ్ బోనస్ కింద 370 రూపాయలు మనకు వస్తుంది. మనకు ఐడిలో షోస్ ఉంటుంది. మనం ఎప్పుడైనా ప్రొడక్ట్ తీసుకోవచ్చు. దీంట్లో 300 రూపాయల ప్రొడక్ట్ తీసుకోవచ్చు, 70 రూపాయలు మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 3,000 బీవీ, ఇక్కడ మనకు 3,000 బీవీ అయింది. అంటే 3,000 అంటే చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దగా చెప్తాం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐడి తీసుకున్నాం. ఐడి తీసుకున్న తర్వాత మనం ఒక 3,000 పెట్టి కంబో తీసుకున్నాం. దానికి వచ్చేసి కంపెనీ వచ్చేసి 370 రూపీస్ మనకు రిఫరల్ బోనస్గా మనకి ఇవ్వడం జరిగింది. అంటే మనకు సెల్ బోనస్గా ఇవ్వడం జరిగింది. దాంట్లో 300 రూపీస్ మనం మళ్ళీ నీకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు. మిగతా 70 రూపీస్ వచ్చేసి నీకు ఆటోమేటిక్గా నీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్గా ఇది బైనరీ ఇన్కమ్ కాబట్టి మీకు క్లారిటీ కోసం చెప్తున్నా. క్లారిటీ కోసం నేను ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రోడక్ట్ తీసుకున్న ప్రోడక్ట్ నేను వాడుకుంటున్నా. నాకు ఈ కంపెనీలో బిజినెస్ నేను ఇంకా పెంచుకోవాలంటే నేను కూడా నా తోటి వ్యక్తులకు నేను ఈ ప్రోడక్ట్ని సేల్ చేపిస్తే నాకు ఎలాంటి ఇన్కమ్ వస్తుంది, అది మీకు క్లారిటీ ఇవ్వబోతున్నా. ఇప్పుడు సపోజ్గా నేను ఇక్కడ బుక్లో రాసిన, ఎందుకంటే క్యాల్కులేట్ చేస్తే కొంచెం లేట్ అవుతుందని ఇక్కడ బుక్లో రాయడం జరిగింది. సపోజ్గా నేను రామ్ అనే పర్సన్ ఉన్నా. రామ్ అనే పర్సన్ని ఇటు ఒక 5 lakhs బిజినెస్ జరిగింది. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. ఇటు ఒక 5 lakhs
బీవీ జరిగింది, బిజినెస్ వాల్యూ జరిగింది. నేను 5 lakhsకు నేను ఇప్పుడు క్యాలిక్యులేటర్గా ఈజీగా ఉంటుంది, చిన్నది కూడా చెప్పచ్చు. చిన్నది చెప్తే కొంచెం టైం ఎక్కువ అవుతుంది, మళ్ళీ క్యాలిక్యులేటర్ తీయాలి. నేను ఆల్రెడీ క్యాలిక్యులేటర్ వేసుకున్నా కాబట్టి మీకు చిన్నగా చెప్పబోతున్నా. సపోజ్గా నేను 5 lakhs అంటే 5 lakhsకు నాకు వచ్చేసి కంపెనీ వచ్చేసి బైనరీ ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది? 12% ఇస్తుంది. 12% అంటే కంపెనీ నాకు వచ్చేసి 60,000 ఇన్కమ్ క్రెడిట్ చేసింది. ఇప్పుడు అది కాకుండా కంపెనీలో చెప్పిన నేను బైనరీ కాకుండా రివార్డ్ పాయింట్ గురించి మనం కొంచెం మళ్ళీ మాట్లాడదాం. రివార్డ్ పాయింట్ గురించి దాన్ని స్పెషల్గా తీసుకుందాం. రివార్డ్ పాయింట్ అంటే దాంట్లో లెవెల్స్ ఉంటాయి, దాంట్లో ఇన్కమ్ చాలా ఎక్కువ వస్తుంది, అది కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఇన్కమ్ గురించి మీకు క్లారిటీగా తెలవాలంటే పీడిఎఫ్ చూడాలి. కానీ నేను ఇక్కడ కూడా ఎగ్జాంపుల్గా నేను చెప్పబోతున్నా. ఎలా అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను రాసిన దీంట్లో సపోజ్గా 5 లక్షల బీవీ జరిగింది. మనం నెక్స్ట్ ఏం చేయక్కర్లేదు, ఈ 5 లక్షల బీవీని మంత్లీగా ఎలా ఇస్తుందో కంపెనీ మీకు క్లారిటీ ఇవ్వబోతున్నా. సపోజ్గా 5 లక్షల బీవీ అంటే దీంట్లో వచ్చేసి 2,500, నెక్స్ట్ వచ్చేసి 10,000, నెక్స్ట్ వచ్చేసి 25,000, నెక్స్ట్ వచ్చేసి 50,000, నెక్స్ట్ వచ్చేసి 1 lakh, నెక్స్ట్ వచ్చేసి 2.5 lakhs, తర్వాత వచ్చేసి 5 lakhs. దీన్ని కంపెనీ వచ్చేసి మనకి ఇలా మంత్లీ ఇన్కమ్గా తీయడం జరిగింది. మనకు అనుకోవచ్చు మనం చేసింది 5 లక్షల బిజినెస్, బైనరీ మ్యాచింగ్లో 5 లక్షలు తీసుకున్నాం, 60,000 ఇన్కమ్ వచ్చింది. 60,000 ఇన్కమ్ వచ్చినా కూడా మంత్లీ ఇన్కమ్లో మనకు మళ్ళీ క్యాలిక్యులేటర్ అవుతుంది. ఇది వీక్లీలో జరగవచ్చు లేదా మంత్లీలో జరగవచ్చు, కానీ మంత్లీ ఇన్కమ్ మాత్రం మంత్ మొత్తంది క్యాలిక్యులేటర్ అయి మనకి ఇప్పుడు 5 లక్షలుగా నేను తీయబోతున్నా. 5 లక్షలు అంటే కంపెనీ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి సపోజ్గా 2,500కు 140 రూపీస్గా తీసుకుంది. ఎందుకు 2,500 అంటే ఇక్కడ 5 లక్షలనే 2,500 ఎన్ని ఉన్నాయి? 10,000 ఎన్ని ఉన్నాయి? 25,000 ఎన్ని ఉన్నాయి? 50,000 ఎన్ని ఉన్నాయి? 1 lakh ఎంత ఎన్ని ఉన్నాయి? 2.5 lakh ఎన్ని ఉన్నాయి? 5 lakhs ఎన్ని ఉన్నాయి అనేది క్యాలిక్యులేటర్లో తీస్తుంది కంపెనీ. నేను ఈజీగా ఉండడం కోసం రావడం జరిగింది. ఇప్పుడు సపోజ్గా 2,500 ఎన్ని ఉంటాయి? మనకు వచ్చేసి 200 ఉంటాయి. మీకు ఈజీ కోసం చెప్తున్నా, ఇక్కడ వినండి కొంచెం క్లారిటీగా. ఇప్పుడు మనకు ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఎన్ని ఉంటాయి? 200 ఉంటాయి. 10,000 5 lakhs ఎన్ని ఉంటాయి మనకు? మీకు 50 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. 25,000 ఎన్ని ఉంటాయి మనకు? 20 ఉంటాయి. సపోజ్గా 50,000 ఎన్ని ఉంటాయి మనకు? 10 ఉంటాయి. 1 lakh ఎన్ని ఉంటాయి మనకు? 5 ఉంటాయి. 2.5 lakh ఎన్ని ఉంటాయి మనకు? 2 ఉంటాయి. 5 lakhs ఎన్ని ఉంటాయి మనకు? 1 ఉంటుంది. ఇప్పుడు కంపెనీ ఎలా ఇస్తుందంటే 2,500కు 140 ఇచ్చింది, అలాగనే 10,000కు 380 రూపీస్ ఇస్తుంది, 25,000కు 750 రూపీస్ ఇచ్చింది. అలాగనే మనకు 50,000కు 1,000 రూపీస్ ఇచ్చింది. అదే 1 lakh 1,700 రూపీస్ ఇచ్చింది. అలాగే మనకు 2.5 lakhsకు 4,800 అంటే 4,800 రూపాయలు ఇచ్చింది. అలాగనే 5 lakhsకు 85,000 అంటే 8,500 ఇచ్చింది. ఇప్పుడు మనం ఇదే ఇన్కమ్ని 60,000 ఆల్రెడీ తీసుకున్నాం మనం, కానీ మంత్లీ ఇన్కమ్లో కంపెనీ ఇన్ని రకాల ఇన్కమ్ ఇచ్చింది. దాన్ని ఎలా అంటే ఒకసారి క్లారిటీగా వినండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. సపోజ్గా మనం 2,500 200 ఉన్నాయి కాబట్టి 140 రూపీస్ చొప్పున ఇంటూ 140 అంటే మనకు వచ్చేసి 28,000 రూపాయలు వస్తాయి. అర్థమవుతుంది అనుకుంటా, 28,000 రూపాయలు వస్తాయి. అలాగనే 50 ఎన్ని ఉన్నాయి మనకు? 10,000కు 50 అంటే 380 రూపీస్. 380 ఇంటూ 50 ఎన్ని అయితే మనకు? 19,000 అయితే ఎంత? 19,000. అలాగనే దీనికి వచ్చేసి 750, అలాగనే వచ్చేసి 1,000 రూపీస్, అలాగనే వచ్చేసి 1,700, అలాగనే వచ్చేసి 4,800 రూపీస్, అలాగనే వచ్చేసి
8500. ఇలాగా తీసుకుంటే ఇప్పుడు మీకు క్యాల్కులేటర్ కోసం 15,000 నేను ఆల్రెడీ రాసుకున్నా. ఇది మళ్ళీ క్యాల్కులేటర్ ఒకే దగ్గర తీసుకుంటే మళ్ళీ లేట్ అవుతుందని 10,000, 8,500, 9,600, 9,600, ఇది 8,500. ఇవి టోటల్గా మనం తీసుకుంటే 98,600 రూపీస్. ఇదే పనిలో మనకు 98,600 రూపాయలు వచ్చినాయి. అది కాకుండా మనకు వచ్చేది ఏంటి, బీపీ బూస్టర్ పాయింట్. మనకు 5 లక్షల బిజినెస్ జరిగిందంటే ఇటు 1 పాయింట్ వేసుకున్నా మనకు ఒక 50 బూస్టర్ పాయింట్లు వచ్చినాయి. 50 బూస్టర్ పాయింట్లు మ్యాచింగ్ 50 బూస్టర్ పాయింట్లు. 1 బూస్టర్ పాయింట్ తీసుకోవడం మనం ఎంత అనుకున్నాం, 1000 రూపాయలు అనుకున్నాం. 50 బూస్టర్ పాయింట్లు 5 లక్షలు. ఎంత, 5 లక్షలు. 5 లక్షలు ప్లస్ 60,000 ప్లస్ 98,600. ఇవి టోటల్ కూడితే మనకు వచ్చేసే ఇన్కమ్ 5 లక్షలు, 60,000, 98,600. ఇవన్నీ కూడితే మనకు వచ్చేసేది 6,58,600 రూపాయలు వస్తాయి. కేవలం మనం 5 లక్షల బీవీ చేయడంతో. అర్థమవుతుంది కదా, ఇంత పెద్ద ఇన్కమ్ వస్తుంది మనకు. ఇప్పుడు మీకు అన్ని ప్లాన్ల అన్నిటి గురించి వివరించిన. మీకు బైనరీ ప్లాన్ వచ్చింది మీ దగ్గరికి, బూస్టర్ ప్లాన్ వచ్చింది మీ దగ్గరికి, మంత్లీ ఇన్కమ్ ప్లాన్ వచ్చింది మీకు. ఈరోజు ఇప్పుడు అర్థమైంది అనుకుంటారా, బూస్టర్ ప్లాన్ ఇన్కమ్ వచ్చింది, మంత్లీ ప్లాన్ వచ్చింది అండ్ బైనరీ ప్లాన్ వచ్చింది. రిటైలింగ్ అంటే మనం ఎంత చేస్తే మనకు అంత రిటైలింగ్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్పి గురించి చెప్తా, అంటే రివార్డ్ పాయింట్స్ గురించి ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఇప్పుడు నేను ఆర్పి గురించి చెప్పబోతున్నా. ఆర్పి అనేది దీని లెవెల్ బేసిక్ ఉంటుంది. ఆర్పి అనేది రివార్డ్ పాయింట్స్ అంటే ఇన్కమ్ బేసిక్ ఉంటుంది. దీంట్లోనే మనం ఫారెన్ ట్రిప్లు ఉంటాయి, టూర్స్ ఉంటాయి, చాలా గిఫ్ట్స్ ఆఫర్ కూడా ఆర్పీలనే వస్తాయి. ఇప్పుడు ఆర్పి గురించి మీకు క్లారిటీ ఇస్తా. ఆర్పి అంటే రివార్డ్ పాయింట్స్. ఇప్పుడు సపోజ్గా మనం 5 లక్షల బిజినెస్ చేసుకున్నాం కొంత తక్కువ చేసుకుందాం, ఎక్కువ చేయొచ్చు. కానీ మనం ఇప్పుడు ఆర్పి గురించి మీకు క్లారిటీ ఇస్తా. ఆర్పి సపోజ్గా మనకు 10 ఆర్పి అయింది. ఆర్పి అయితే కంపెనీ మనకు వన్ టైం రివార్డ్ కింద మనకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు 10 ఆర్పి మ్యాచింగ్ కాగానే మనకు వచ్చేసి కంపెనీ వచ్చేసి దీంట్లో మీకు పీడిఎఫ్లో చూడొచ్చు, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో లెవెల్స్ కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆర్పి కాగానే మనకు వచ్చేసి 1000 రూపీస్ మనకు అకౌంట్లో క్రెడిట్ చేసింది. ఆల్రెడీ నేను అన్నిటి గురించి రాసుకున్నా ఫ్రెండ్. మళ్ళీ ఇప్పుడు చూసుకుని చెప్పాలంటే ఇబ్బంది అని అన్నిటి గురించి రాసిన. నెక్స్ట్ వచ్చేసి 35 ఆర్పి కాగానే మనకు కంపెనీ వచ్చేసి 2,100 రూపీస్ ఇస్తుంది. అంటే 2,100 రూపీస్ మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది ఆర్పిగా. ఆర్పి ఒక్కసారి చూడండి, ఇక్కడ 10 అయింది, ఇక్కడ 35 అంటే 10 వదిలేసి ఇంకొక 25 చేస్తే మనకు 2,100 వస్తుంది. అలాగనే మనకు 85 కాగానే మనకు వచ్చేసి 3N అంటే 3,000 4D డొమెస్టిక్ టూర్ ఉంటుంది. అంటే ఎక్కడికైనా ఢిల్లీ కానీ ముంబై కానీ టూర్ ఉంటుంది. ఈ టూర్ కూడా మీరు పీడిఎఫ్లో చూస్తే అర్థమవుతుంది. అయినా కూడా నేను ఒకసారి క్లారిటీ ఇస్తున్నా. ఇట్లా మనకు పీడిఎఫ్లో చాలా ఉంటాయి. మనకు లాస్ట్ వరకు మనం దాదాపు 25 కోట్ల వరకు కూడా వన్ టైం రివార్డ్ అంటే 25 CR వరకు కూడా మనం రీచ్ చేసుకోవచ్చు, అచీవ్ చేసుకోవచ్చు. దీంట్లో లెవెల్స్ ఉంటాయి, దీంట్లో ఇన్కమ్ ఉంటుంది. మీకు చెప్పినంత వరకు మంత్లీ ఇన్కమ్ వచ్చింది, రివార్డ్ ఇన్కమ్ వచ్చింది, బూస్టర్ ఇన్కమ్ వచ్చింది, రిటైల్ ఇన్కమ్ వచ్చింది. అన్ని రకాల ఇన్కమ్లు ఇందులో మనం తీసుకోవడం జరుగుతుంది. చాలా పెద్ద ఇన్కమ్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటే మీరు పీడిఎఫ్ మొత్తం చూడండి. దీంట్లో ఇంకేదైనా డౌట్స్ ఉంటే ముఖ్యంగా నాకు సంప్రదించండి, లేదంటే మీ అప్లైన్కు కాంటాక్ట్ అయ్యి సంప్రదించండి. థ్యాంక్ యూ అందరికీ.